రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల మీద విమర్శకులు గిట్టని వాళ్ళు అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రి చిన్న దేశానికి, చితక దేశానికి, బుల్లి దేశానికి, బుజ్జి దేశానికి, ప్రపంచ మ్యాప్లో దుర్బిణి పెట్టి వెతికినా కనపడనటువంటి దేశాల్లో కూడా ఆయన పర్యటన చేస్తూ ఉంటారు అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. అలాంటి ప్రపంచ పటంలో దుర్బిణి పెట్టి, భూతద్దం పెట్టి వెతికినా కనిపించనటువంటి ఒక చిన్న దేశంలో ప్రధానమంత్రి 2 రోజులు పర్యటిస్తున్నారు. మామూలుగా ప్రధానమంత్రి పర్యటనలు, విదేశ పర్యటనలు ఎలా ఉంటాయి? పగలంతా సమావేశాలు, దేశాధినేతలతో సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాత్రి ఆయన విమాన ప్రయాణం చేస్తారు. అంటే ఆయన నిద్ర విమానాల్లో గడపడం ద్వారా సమయాన్ని ఆయన ఖర్చు కాకుండా చూస్తారు. అలాంటి ప్రధానమంత్రి జూన్ 15, 16 2 రోజులు సైప్రస్లో పర్యటిస్తున్నారు. సైప్రస్ అనే చిన్న దేశంలో పర్యటిస్తున్నారు. నైట్ హాల్ట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి అమెరికా వంటి దేశాలు తప్ప చిన్న చిన్న దేశాల్లో నైట్ హాల్ట్ చేసినటువంటి ఉదాహరణలు చాలా తక్కువ. ప్రధానమంత్రి సైప్రస్కి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు పర్యటిస్తున్నారు? సరే, అక్కడి దేశాధినేత, సైప్రస్ దేశాధినేత అయినటువంటి నికోస్ క్రిస్టోడౌలోడిస్, ఆయన పేరు కొంత పొడవైనటువంటి పేరు. ఆయన ఏకంగా రెడ్ కార్పెట్ పరవటము, ఆ దేశంలోని సర్వోచ్చ గౌరవ పురస్కారాన్ని ప్రధానమంత్రికి ఇవ్వడం, ఇవన్నీ సహజంగా జరిగేటటువంటివి. వీటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. కానీ ప్రధానమంత్రి పర్యటనలో 4 ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ చిన్న దేశానికి వెళ్ళడం వెనక చాలా పెద్ద కథ ఉంది. మొట్టమొదటిది, సైప్రస్ చరిత్ర చాలా ఆసక్తికరమైంది. సైప్రస్ నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే సైప్రస్ వాస్తవానికి గ్రీస్కి, అదేవిధంగా టర్కీకి మధ్యలో ఉన్నటువంటి, తుర్కీకి ఉన్నటువంటి ఒక చిన్న ద్వీప దేశము. ఆ దేశంలో టర్కీ నుంచి జనాభా నెమ్మదిగా వలస రావడం ప్రారంభమైంది. గ్రీక్ సైప్రియాట్స్ ఎవరైతే ఉన్నారో, గ్రీక్ మూలానికి చెందినటువంటి సైప్రస్ జనాభా, వాళ్ళు దక్షిణ భాగానికి నెమ్మదిగా తరిమివేయబడ్డారు. ఉత్తర భాగంలో టర్కిష్ సైప్రియాట్లు, టర్కిష్ మూలానికి చెందినటువంటి సైప్రియాట్స్ వచ్చారు. తరువాత 1974లో ఈ టర్కిష్ సైప్రియాట్లకు మద్దతుగా టర్కీ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. 1/3 వంతు భూభాగాన్ని ఆక్రమించేసుకుంది. ఆక్రమించేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించింది. చివరికి అక్కడ గ్రీక్ సైప్రియాట్లకు, టర్కిష్ సైప్రియాట్లకి మధ్య ఘర్షణ జరుగుతూ ఉండేటప్పటికి ఐక్యరాజ్య సమితి రంగప్రవేశం చేసి దేశం మధ్యలో ఒక బఫర్ జోన్ని క్రియేట్ చేసింది. దేశ రాజధాని నికోసియాని కూడా సగంగా డివైడ్ చేసి, ఒకటి టర్కీకి, ఒకటి గ్రీస్ మూలానికి చెందిన ప్రజల అధీనంలో ఉండేలా చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా టర్కీ మినహా మరెవ్వరు కూడాను టర్కిష్ భాగాన్ని ఒక దేశంగా గుర్తించరు. అందరూ గుర్తించేది గ్రీస్ మూలానికి చెందిన భాగాన్ని. ఈ కథ మన దేశ చరిత్రతో చాలా కలిసి ఉంది. మన దేశంలో కూడా 1947లో ఇదే రకంగా మతం ఆధారంగా 2 విభజన జరిగింది. పాకిస్తాన్ వెళ్ళిపోయింది, తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇప్పటికీ రోహింగ్యాల చొరబాటు, బంగ్లాదేశీల చొరబాటుతో ఈ దేశం యొక్క డెమోగ్రఫీ అనేక ప్రాంతాల్లో, బెంగాల్లో, కేరళలో, లేకపోతే అస్సాంలో, ఈశాన్య రాష్ట్రాల్లో మారుతుంది. కాబట్టి టర్కీ నుంచి నేర్చుకోవలసినటువంటి, సైప్రస్ నుంచి నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. 2 దేశాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. చిన్న దేశం అయినప్పటికీ, భారత్ చాలా పెద్ద దేశమైనప్పటికీ చరిత్ర దాదాపుగా ఒక రకంగా ఉంది. ఐక్యరాజ్య సమితి లేదు అన్నది ఒక్కటి వదిలేస్తే దాదాపు ఒకే రకమైన చరిత్ర. అయితే ప్రధానమంత్రి కేవలం చరిత్ర తెలుసుకునేందుకు, చరిత్ర పాఠాలు నేర్చుకునేందుకు అక్కడికి వెళ్తున్నారా? లేదు. 4 ప్రధానమైనటువంటి లక్ష్యాలతో వెళ్తున్నారు. మొట్టమొదటిది, సైప్రస్ చిన్న దేశమైన అది 27 దేశాల యూరోపియన్ యూనియన్కి రాబోయే రోజుల్లో రొటేటింగ్, దాని యొక్క కౌన్సిల్, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కి రొటేటింగ్ ప్రెసిడెంట్ కాబోతోంది. కాబట్టి భారతదేశము రానున్న రోజుల్లో యూరోపియన్ యూనియన్తో ఏదైతే వాణిజ్యం చేయదలుచుకుందో, చైనాని 2వ స్థానానికి నెట్టేసి యూరోపియన్ యూనియన్తో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా, అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కావాలన్నటువంటి ప్రయత్నం భారత్ చేస్తోంది.
దానికి సైప్రస్ నుంచి సహకారం లభిస్తుంది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ యొక్క రొటేటింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు. కాబట్టి ఇది మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యము సైప్రస్ తుర్కీ చాలా కాలంగా 1984 నుంచి యూరోపియన్ యూనియన్లోకి చేరేందుకు ప్రయత్నం చేస్తోంది. యూరోపియన్ యూనియన్లోకి చేరేందుకు అది చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు, టర్కీకి అడ్డుకట్ట వేసేందుకు సైప్రస్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా తన వంతు పాత్రను పోషించి టర్కీకి ఆర్థికంగా దెబ్బ తగిలేలా చేయటము ఇది రెండవ లక్ష్యము. మూడవ లక్ష్యము టర్కీని పూర్తిగా దిగ్బంధనం చేయటం. టర్కీ మొదటి నుంచి కూడాను పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇటీవలి 4 రోజుల యుద్ధంలో కూడాను టర్కిష్ డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించింది. వాటిని ప్రయోగించేందుకు టర్కిష్ సైనికులు పాకిస్తాన్కి వచ్చారు. ఇది చాలా పెద్ద డేంజర్ సిగ్నల్. మూడవ దేశంలో యుద్ధం కోసం టర్కీ జవాన్లు రావడం అనేది చాలా నిజానికి అది చాలా తప్పు అవుతుంది అంతర్జాతీయ యుద్ధ సూత్రాల మేరకు. దానితో పాటు కశ్మీర్ విషయాన్ని టర్కీ పదే పదే ఎత్తుతూ ఉంటుంది. కాబట్టి టర్కీని దిగ్బంధనం చేయటం కోసం టర్కీ చుట్టూ ఉన్నటువంటి 3 శత్రు దేశాలతో భారత్ జత కడుతోంది. ఒకటి ఆర్మీనియాకి టర్కీకి మధ్య చాలా రక్తరంజిత చరిత్ర ఉంది. లక్షలాది మంది ఆర్మీనియన్ల ఊచకోత టర్కీ ఊచకోత చేసింది. కాబట్టి అది ఆర్మీనియాకి టర్కీకి పరంపరాగతమైన వైరం ఉంది. గ్రీస్కి టర్కీకి పడదు, అదేవిధంగా సైప్రస్కి టర్కీకి పడదు. ఈ 3 దేశాలతో కలిపి జత కట్టే ప్రయత్నం భారత్ చేసి టర్కీని దిగ్బంధనం చేస్తుంది. ఇప్పటికే టర్కీని ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు మన దేశ పర్యాటకులు టర్కీకి వెళ్ళడం మానేశారు. అదేవిధంగా మన టర్కీతో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నాము. మన విమానాశ్రయాల సెక్యూరిటీలో టర్కీ ప్రమేయాన్ని కూడా మనము తగ్గిస్తున్నాం. టర్కీకి చెందినటువంటి కంపెనీ ప్రమేయాన్ని తగ్గిస్తున్నాము. ఇండిగో ఫ్లైట్స్కి టర్కీకి మధ్య, టర్కిష్ ఎయిర్లైన్స్కి మధ్య కొన్ని అవగాహనలు ఉన్నాయి, వాటిని కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాం. టర్కీని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ 3 దేశాలతో సైనిక వ్యూహాత్మక సంబంధాలు పెంచుకోవడం, ఇందులో భాగంగా నో లిమిట్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సైప్రస్తో మనం, అంటే ఎటువంటి పరిమితులు లేనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం మనము సైప్రస్తో చేయబోతున్నాము. దీనిలో భాగంగా 2022లో డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి రక్షణ రంగ సహకారానికి సంబంధించిన ఒప్పందం చేసుకున్నాము. 2025లో కొద్ది రోజుల క్రితమే ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం కూడా మనము సైప్రస్తో చేసుకున్నాం. దాని తర్వాత ప్రధానమంత్రి పర్యటన జరుగుతోంది. కాబట్టి ఇది 3వ ప్రయోజనం. 4వ ప్రయోజనం, దీర్ఘకాలిక ప్రయోజనం ఒకటి ఉంది. పశ్చిమాసియాలో శాంతియుత పరిస్థితులు వచ్చిన తరువాత భారతదేశం నుంచి గల్ఫ్, ఇజ్రాయెల్ మీదుగా ఏకంగా యూరోప్లోకి ప్రవేశించేటటువంటి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ని ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన భారతదేశానికి ఉంది. దీనిలో మొదట్లో ఇది ప్రారంభమైనప్పుడు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు, అదేవిధంగా అక్కడి నుంచి యూరప్కి వెళ్ళేటటువంటి మార్గం ఇది. దీనిలో ఇప్పుడు సైప్రస్ని కూడా చేర్చడం జరిగింది. అంటే మనము నేరుగా గ్రీస్ వరకు, ఆర్మీనియా వరకు చేరడానికి వీలుండేటటువంటి పద్ధతిలో సైప్రస్ని కూడా కలుపుకోవడం జరిగింది. కాబట్టి ఆ దృష్ట్యా కూడా ఈ పర్యటన చాలా కీలకము. చూడడానికి చిన్న దేశమైనప్పటికీ వ్యూహాత్మకంగా కావచ్చును, మిగతా రకాలుగా కావచ్చును, సైప్రస్ చాలా ప్రముఖమైన దేశము. అందుకే ప్రధానమంత్రి ఆ దేశానికి వెళ్తున్నారు. చిన్న దేశాలకు ప్రధానమంత్రి ఎందుకు వెళ్తారు అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఈ విషయాలన్నీ గనక తెలుసుకున్నట్లయితే వీటి ద్వారా ఏం జరుగుతుందో, రానున్న రోజుల్లో టర్కీని ఎలాగ దిగ్బంధనం చేస్తాము, అదేవిధంగా యూరోప్తో నేరుగా వాణిజ్యం చేయటానికి వీలుగా ఈ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం కానీ, యూరోపియన్ యూనియన్తో భారత్ యొక్క సంబంధాల మెరుగుదల విషయంలో కానీ ఈ సైప్రస్ ఎంత కీలక పాత్రను పోషించగలుగుతుందన్నది మనకి అవగాహనలోకి వస్తుంది. అందుకే మన ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.